భారతదేశంలో ప్రతి హిందువు ఎప్పుడో ఒకసారి జ్యోతిర్లింగాల గురించి వినే ఉంటారు. ఆదిదేవుడు, శివుడు, పరమేశ్వరుడు, శంకరుడు, భోలాశంకరుడు ఇలా వివిధ రకాల పేర్లతో ఆ పరమశివుణ్ణి పిలుచుకుంటారు. అయితే పూజలు మాత్రం లింగాకారంలో ఉన్న శివలింగంకు పూజలు చేయడం సాంప్రదాయం. ఒక వయసు వచ్చిన తర్వాత వీటిని సందర్శించుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. ప్రతి హిందువుకి జీవితకాలంలో ఏదో ఒక రోజు జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనే కోరిక ఉంటుంది. జ్యోతిర్లింగము అంటే లింగం రూపంలో ఉన్న శివుడిని ఆరాధించే ప్రదేశం. ఒక నమ్మకం ప్రకారం శివుడు ఉత్తరా నక్షత్రాన ఒక రాత్రి భూమిపై అవతరించారని శివపురాణంలో తెలుపబడింది. జ్యోతిర్లింగాలు మొత్తం 64 ఉన్నప్పటికీ వాటిలో 12 మాత్రమే ప్రాముఖ్యతను పొందాయి. మరి ఆ 12 జ్యోతిర్లింగాలు మన భారతదేశంలోనే ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. సోమనాథ ఆలయం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికి ప్రజ్వరిల్లుతుండడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమనాథేశ్వరుడిని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుడిని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం. ఈ దేవాలయం కర్నూలు జిల్లాలో దొర్నాల్ రైల్వే స్టేషన్ నుంచి 52 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 230 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కృష్ణానది పాతాళగంగగా వర్ణింపబడింది. ఈ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభూగా శ్రీ భ్రమరాంబ సీత మల్లికార్జునుడిగా వెలిశాడు. భూప్రదక్షిణ ఎవరు ముందుగా చేస్తే వారికే గణాధిపత్యం అన్న మాట విని బయలుదేరిన షణ్ముఖుడికి ప్రతి చోట వినాయకుడే ముందుగా కనిపిస్తాడు. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్లే ఇలా కనిపిస్తున్నాడని నందీశ్వరుడు చెప్పగా విన్న కుమారస్వామి అలిగి క్రౌంచ పర్వతంపైకి వెళ్ళిపోయి కార్తికేయుడుగా వెలిశాడు. తన తప్పిదం వల్ల ఇలా జరిగిందని తెలుసుకున్న నందీశ్వరుడు కృష్ణానది తీరం శ్రీశైల శిఖరంలో తపస్సు చేయగా పార్వతీ పరమేశ్వరులు బ్రహ్మరాంబ సహిత మల్లికార్జునులుగా వెలిశారు. శ్రీరాముడు తన వనవాస సమయంలో ప్రతిష్ఠించిన 1000 లింగాలు, పాండవులు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన 5 లింగాలు ఇక్కడే కొలువు తీరినట్లు చెబుతారు. అలాగే ఆదిశంకరాచార్యులు ఇక్కడే శివానంద లహరి రాశారని ప్రతీతి. మహాకాళేశ్వర ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని పట్టణంలో శ్రీ మహాకాళేశ్వర ఆలయం ఉంది. ఈ నగరంలో 7 సాగర తీర్థములు, 28 తీర్థములు, 84 సిద్ధలింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశ రుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండములు ఉన్నాయి. మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభువు జ్యోతిర్లింగం. తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగ ఆలయం ఇది. ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా గర్భగుడి శ్రీచక్ర యంత్రం తిరగవేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. 5 అంతస్తుల్లో ఉన్న ఆలయంలో మహాకాళేశ్వరుడికి పాతకాల సమయంలో భస్మాభిషేకం చేస్తారు. ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. ఓంకారేశ్వర ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖండవా జిల్లాలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. శ్రీ ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు, మామాలేశ్వరుడు, శివపురి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వింధ్యా పర్వత సానువులలో నర్మదా నది తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు. ఇక్కడ ఓ లింగం 2 భాగములుగా ఉండి 2 పేర్లతో పూజింపబడుతున్నాడు. ఇక్కడ ఉన్న అమ్మవారు అన్నపూర్ణాదేవి. సంస్కృత ఓం ఆకారంలో వెలిసిన ఈ క్షేత్రంలోని ఓంకారేశ్వర లింగం, అమరేశ్వర లింగం పక్కపక్కనే ఉండడం విశేషం. వైద్యనాథ్ జ్యోతిర్లింగం
శ్రీ వైద్యనాథేశ్వరుడు పట్నం నుంచి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారాష్ట్రలో కంతీపూర్ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు. ఈ రెండిటి నేపథ్యము రామాయణాంతర్గ రావణాసురుడి కథతో ముడిపడి ఉంది. ఈ లింగాన్ని పూజిస్తే వారికి వ్యాధులు నయం ఉండడం వల్ల శ్రీ వైద్యనాథేశ్వరుడిగా పిలుస్తారని ప్రతీతి. ఈయనను అమృతేశ్వరుడును కూడా పిలుస్తారు. అమృత మదనాంతరం ధన్వంతరిని అమృతమును ఈ లింగంలో దాచారని, స్పృశించిన భక్తులకు అమృతం లభిస్తుందని భక్తుల విశ్వాసం. శ్రీ నాగనాథేశ్వర జ్యోతిర్లింగం. శ్రీ నాగనాథేశ్వరుడు లేదా నాగేశ్వరుడు మహారాష్ట్ర ప్రభాస రైల్వే స్టేషన్‌కు సమీపంలో శ్రీ నాగనాథేశ్వర ఆలయం ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని భూమిపై పుట్టిన మొదటి జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు. పాండవులు అరణ్యవాసంలో భాగంగా దారుకావనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ గాథ. మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు శరీరం నిండా పాములు, చేతుల్లో త్రిశూలాలు ధరించిన నగ్న కాపాలికులు వారిని తరిమికొట్టినట్లు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. నాగనాథేశ్వర ఆలయాలు ద్వారకా, ఔద్గ్రామ్, అల్మోరా అను 3 ప్రదేశాలలో ఉన్నట్లు చెబుతారు. రామేశ్వర జ్యోతిర్లింగం. తమిళనాడులోని రామేశ్వరంలో కలరామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణాదిన ప్రసిద్ధ యాత్రాస్థలంగా పేరు పడింది. శ్రీ రామేశ్వరుడు తమిళనాడు రాష్ట్రంలోని శ్రీ రామేశ్వర ఆలయంలో ఉంది. పురాణ గాథ ప్రకారం రావణవధ తర్వాత శ్రీరామచంద్రమూర్తి సీతను దాటి భారతదేశానికి వస్తాడు. బ్రహ్మ హత్యా పాతకాన్ని తొలగించుకునేందుకు శ్రీరాముడు కాశీ నుంచి శివలింగం తెమ్మని హనుమకు ఆజ్ఞాపిస్తాడు. సుముహూర్తం దాటిపోతుండడంతో సీతాదేవి సముద్ర తీరంలో ఇసుకతో లింగం ప్రతిష్ఠించింది. ఇంతలో కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన ఆంజనేయుడు ఇసుకలింగాన్ని తోకతో లాగేయాలని ప్రయత్నించినా రాలేదు. గర్వభంగమైన ఆంజనేయుడు శివుని ప్రక్కనే తను తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠింపజేశాడు. రామేశ్వరంలో 2 లింగాలు మనం గమనిస్తాం. రాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామేశ్వరంగా ప్రసిద్ధి. రామేశ్వరంలోని నీటి కొలంలో స్నానమాచరిస్తే సమస్త బాధలు పోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధిని దేవి. కేదార్నాథ్ జ్యోతిర్లింగం. శ్రీ కేదారేశ్వరుడు ఉత్తరాంచల్ రాష్ట్రంలో కేదారేశ్వర ఆలయం ఉంది. హిమాలయ శిఖరం మందాకిని నదీ తీరంలో సముద్ర మట్టానికి 3585 మీటర్ల ఎత్తులో ఎద్దు ముబారక్ ఆకారంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. గౌరీకుండ నుంచి 14 కిలోమీటర్ల దూరం గుర్రాలపైన గాని, డోలీలో గాని ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ ఆలయమును సంవత్సరంలో 6 నెలలు మాత్రమే తెరుస్తారు. విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుణ్ణి ధ్యానించి తపస్సు చేసి లోక కళ్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథ. బొందితో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని స్వయంగా సుందరంగా నిర్మించారని ప్రతీతి. అంతరాలయంలో నేటికి పాండవులు, ద్రౌపది విగ్రహాలు ఉన్నాయి. ఆది శంకరాచార్యుల సమాధి, శివపార్వతుల తపోభూమి, ఆది దంపతుల కళ్యాణ సమయంలో హోమగుండం నేటికీ దర్శించవచ్చు. త్రయంబకేశ్వర క్షేత్రం. శ్రీ త్రయంబకేశ్వరుడు మహారాష్ట్రలోని నాసిక్కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబకేశ్వర ఆలయం ఉంది. బ్రహ్మ విష్ణుల ప్రార్థనలతో స్వయంభుగా వెలిసి బ్రహ్మతో త్రయంబకేశ్వరుడిగా కీర్తనలు అందుకున్న త్రయంబకేశ్వర క్షేత్రం గురించి 2 కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇక్కడి శివలింగము చిన్న గుంటవలే కనిపించును. అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రతీకగా 3 చిన్న లింగములు ఉన్నవి. భీమశంకర్ జ్యోతిర్లింగం. శ్రీ భీమేశ్వరుడు డాకిని, భువనగిరి జిల్లా, మహారాష్ట్రలోని సహ్యాద్రి
పర్వత ఘాట్లలో పూణేకు సుమారు 110 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది భీమా నది ఉద్భవ ప్రాంతంలో భీమశంకరుడు జ్యోతిర్లింగంగా వెలసింది. కుంభకర్ణుడి కుమారుడు రాక్షస భీముని నాశనం చేసి ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది. త్రిపురాపుర సంహారం తరువాత మహాశివుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశం. అమ్మవారు కమలజాదాదేవి. ఈ జ్యోతిర్లింగం అర్ధనారీశ్వర రూపంలో భక్తుల కోరికలు తీర్చేదిగా ప్రసిద్ధి. ఇక్కడ శివలింగం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తుండడం ఒక ప్రత్యేకత. శివుని రౌద్ర రూపం నుంచి వచ్చిన చెమట బిందువులు భీమా నదిగా మారిందని స్థల పురాణం. శ్రీ గృష్ణేశ్వర జ్యోతిర్లింగం. శ్రీ గృష్ణేశ్వరుడు మహారాష్ట్ర ఔరంగాబాద్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గ్రామంలో గృష్ణేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గుహలు ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శనీయ పర్యాటక స్థలాలు. దేవగిరి కొండపై గృష్ణేశ్వరుడి ఆలయం వెలిసింది. విశ్వేశ్వర జ్యోతిర్లింగం. శ్రీ విశ్వనాథేశ్వరుడు జ్యోతిర్లింగం వారణాసిగా జగత్ ప్రసిద్ధి చెందిన కాశీ క్షేత్రంలో ఉంది. దేవతలు నివసించే పుణ్యక్షేత్రం కాశీపట్టణం. గంగానది తీరంలో బౌద్ధ, జైన మతాల వారు, హైందవులు అనేక తీర్థయాత్రికులు కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. అవి ముక్త జ్యోతిర్లింగంగా నిలిచి విశ్వేశ్వరాలయం బంగారు శిఖరాలను కలిగి ఉంది. విశ్వనాథ దేవాలయం సన్నిధిలో విశాలాక్షి శక్తిపీఠం ఉంది. కాశీలో ఎన్నో ఆలయాలు, గంగానది తీరంలో మరెన్నో స్నానఘాటాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో స్నాన, దాన, హోమం చేసిన వారికి ఈశ్వర వరప్రసాదంతో మరుజన్మ ఉండదని ప్రతీతి.